ఇక్కడ నుంచి అయితే ఎక్కిండు. బాబా బాబా బా ఇంత టాలెంట్, మస్తు టాలెంట్ ఉందా నీ దగ్గర? అంత 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 ఇంత లేదు. వామ్మో, మెల్లగా మెల్లగా వచ్చారా చెట్టు అది తెంపు. కడుపు నిండా తాగొచ్చు. డాక్టర్ చెప్పిండే నాకు, కొబ్బరి నీళ్ళు మంచిగా తాగాల బాబు అని. మా అన్న ఉంటే భయం లేదు నాకు. ఫైనల్గా అయితే దొరికినాయి. ఒక కాయ అయితే పలిగిపోయింది. అక్కడ చూస్తారుగా ఎన్ని కాయలు, 3, 5. ఇది అదే లేతగున్నాయి భయ్యా. చూడు, కొయ్యంగానే వ్యాక్సెస్ బ్లేడ్తోని. మస్తు ఫ్రెష్గా యాక్సిస్ బ్లేడ్తో తీసిన. సూపర్ అంటే సూపర్. గ్లూకోజ్ డబ్బా లాగా ఉంది కానీ నిజంగా అబ్బా చాలా బాగుంది. నీ దగ్గర ఇంత టాలెంట్ ఉందని నాకు తెలియదు. లోపల కొడితే చూడండి ఏమీ లేదు. బాబా కాయ పడిపోతుంది, ఏమీ లేదు. తాగు, నువ్వు తాగు దాంట్లో, నేను ఇది తాగుతా. వర్స్ అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మా ఇంట్లో ఎగ్ కర్రీ. బగారానమ్మా, ఎగ్ కర్రీ అనుకోగలరు. ఎగ్ కర్రీ కాదు, ఎగ్గుతో ఇలా ఫ్రై చేసినాం ఉడకబెట్టి. ఆడ వంకాయ, ఆలుగడ్డ. ఎలా అనిపిస్తుంది మమ్మీ? ఏం మంచలే. ఎందుకు? ఏం చేసినమ్మా? బగారాన్నం ఎక్కడిదే? చందనేసి ఇచ్చింది. కీమో వండిరంటే తినంటే వద్దని చెప్తే ఉట్టి బగారాన్నం వేసి ఇచ్చింది. ఎట్లా 2 రోజుల తర్వాత పోయి చికెన్ మటన్ తింటావుగా మమ్మీ? ఏం తింటా? నేను తినను. తినను. చూడు, నువ్వు తెస్తా అన్నా నేను వండుతా. నా చూడు, తినకు. చూడు, ఎగ్ కర్రీ రై తిను. ఎక్కిరియకు మమ్మీ, ఉన్నదంటూ తినాలి. ఎక్కువ రై. ఇది ఇలిపి లేక బాధపడుతుంటారు జనాలు. గడ్డి తిని బతుకుతుంటే నువ్వేందో తీసుకొస్తారే. పొద్దున గడ్డి తిని బతకాలి. ఏం వేడి వస్తుంది మమ్మీ కదా, ఉబ్బరిస్తుంది. ఇప్పటిదాకా వంట చేసినందుక. పొద్దునంత పందిలా అనుకున్నావు. ఏం అనుకోలే మమ్మీ, పని ఎందుకు గనం బట్టలు ఉండే తెలుసా? ఒక్కమ్మా అన్ని అబద్ధాలు పడుతున్నావు. నువ్వేం చేసినావు? పనికి పోయి ముచ్చట్లు ఇట్లే. సరే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్. కోపం. మా భార్య చూడండి ఎట్లా గొంతు. అంత బలం ఉందనుకోగలరు. కొద్దిగా నేను ప్రయత్నించిన. గుంజు. వెంకటేశ్వర స్వామికి కొట్టుడే ఇది కదా. అయిపోయిందా? ఎనర్జీ అయిపోయిందా? తీ గుంజు 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 గుంజు. అయ్యా, 30 రూపాయలు సేవ్ చేసినామా? కానీ పొట్టు పడేకు మమ్మీ. ఇది పీసు మమ్మీ, నేను బాడీకి పీసు రుద్దుకోవాలి. ఇది మంచిది హెల్త్కి. ఇది సైడ్లో కీడ వాళ్ళ
బాస్మతి మాయిష్మతి సామ్రాజ్యం. జై బాహుబలి. భైరవా నువ్వు మళ్ళీ పుట్టాలిరా. ఒక్క కొబ్బరికాయ కోసం మా ప్రయత్నం చూడండి. ఇగొకటి మేము అనుకోకుండా ఏదో అనుకుంటే ఇట్లా వచ్చింది. వాటర్ అయితే రాలేదు ఇంట్లో. నెక్స్ట్ మా వెంకటేశ్వర స్వామికి సాటర్డే కొబ్బరికాయ కొట్టడానికే మా తాపత్రయం. శత్రువుని చెండాలే ధీరుడు శతధ్రువ వంశ యోధుడు ధీర 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 మన సాగలేదురా. జై మాహిష్మతి. నువ్వు మళ్ళీ పుడతావురా భైరవా. అనుకున్నది సాధించిన మై డియర్ హస్బెండ్ గారు. నాకైతే ఇగో కొంచెం చేసిన ఇగో ఏళ్ళు చూస్తున్నారా, రెడ్గా అయిపోయి మండుతుంది చూడండి. ఇగో 1 2 3 దీనికి మెహందీ ఉంది, అంతగా అనిపిస్తలేదు. ఇగో ఈడైతే ఇది ఇట్లా వచ్చింది. మరి మా ఆయన ఫింగర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఏ మమ్మీ ఆడ కష్టం ఈడ కష్టం. నువ్వు అదేం చేయట్లే. ఇగో టైం వచ్చేసి 10 గంటలకు వస్తుంది. ఈయన చూడు పండుకో అంటే పని లేని పని. ఇప్పుడు ఇదంతా చెత్త ఎత్తాలి, నాకు సంబంధమే లేదు. నేను పొద్దున్నే సరేనా. చూస్తున్నారా, అనుకుంది సాధించిండు. కొత్త కాయ ఫోటో పెట్టాలా? చలో తీసేసే ఇవన్నీ. ఇక వంటలు చేస్తుంది, దనదన చేస్తుంది. ఇక టైం అవుతుంది కదా. నాకేం చెప్పిందంటే 11 o'clock వెళ్తా అన్నది. లేదు నేను వెళ్ళేటప్పుడే నేను బి వెళ్తాను. దనదన అయితే ఇట్లా రొట్టెలు అవన్నీ నాకు కొన్ని ఇంట్లోకి 2 daysకి సంబంధించిన పచ్చడి ఇవన్నీ వేసి అయితే వెళ్ళడానికి అయితే సిద్ధమైంది. నేనైతే కొబ్బరి బెల్లం నాకు ఇవంటే చాలా ఇష్టం. అంటే అప్పుడు అంటున్నా కదా పూర్వీకులు బెల్లం పచ్చి కొబ్బరి తింటే చాలా బలము, హెల్త్కి మంచిది అని. సో మనం ఎర్లీ మార్నింగ్ అయితే ఇలా చేస్తాం దోస్తులు. మాకు అడిగినా ఇంకేం చేస్తున్నావా, ఇంకేమైనా ఫెషియల్ చేస్తున్నావా అంటే లేదు నేనేం చేస్తలేను, ఖాళీ ఈరోజు రేపటికే కదా. ఈరోజు అయితే కొద్దిగా పచ్చడి ఉంటుంది, ఈ పచ్చడి నేను బి మా ఇంటికి తీసుకొని వెళ్తాను. అయినా వరలక్ష్మి ఎప్పుడు వేసిన పచ్చడి మిర్చిలో పడుతుంది, కానీ ఈ మధ్య అయితే పప్పుతో వేస్తుంది. మస్తు అంటే మస్తు టేస్ట్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా పేరు రవి, వరలక్ష్మి బ్లాగ్స్. అయ్యో సారీ వరలక్ష్మి రవి బ్లాగ్స్. సో ఈరోజు నేను ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాను అంటే ఈరోజు మా వరలక్ష్మి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తుంది. సో మా ఇంటికి వెళ్ళినప్పుడే మాటలు ఎక్కువ వస్తాయి, అంత సీన్ లేదు. అయితే ఈరోజు నా కోసం ఏమేమి చేసావు? అరికెలు, రొట్టెలు, చపాతి, దొండకాయ కాకరకాయ ఫ్రై,
అంటే ఒక కాకరకాయ ఖరాబ్ అయింది, 4 దొండకాయలు ఖరాబ్ అయింది. అలాగ ఎందుకు ఫ్రై చేయడం, 2 ఫ్రైయే కదా అని కాకరకాయ దొండకాయ కలిపి ఫ్రై చేసి అట్లా ఉంటుంది. చెప్పు. ఇక మళ్ళీ ఇది టమాటా పచ్చడి. మా నాయన చేసినప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసింది టమాటా పచ్చడి. ఇప్పుడు ఇది ఇప్పటికి మధ్యాహ్నంకే అవుతుంది. అవును అవుతుంది. ఎవరు వండుతారు? అవు అందుకని మా వరలక్ష్మి వండుతుంది. నేను ఉండనుగా. ఉండవా? సరేలే ఫ్రెండ్స్. 11-10కి వెళ్ళిపోతా. పోయినాక నీకు పెట్టేసి టిఫిన్ సరే 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 బాయ్ బాయ్. ఏం తలనొప్పి తీస్తుంది ఆయన, ఇది మళ్ళా సెట్ చేసుకున్నా. నేను మెకానిక్ అయినా కాకపోతేనే పట్టుకో సెట్ చేసేస్తాను నేను దన. అల్మారీ రిపేర్ బి మనమేనే చేసుకుంటాం మేము. మార్చేయాలమ్మా, ఎంత వీలైతే అంత జల్దీ మార్చేయాలి అల్మారీ, లేకపోతే ఇది ఆన్ముచ్చట. కరెక్ట్ టైంకి హ్యాండ్ ఇచ్చింది. ఇది మీద ఇది దెబ్బతిన్నది, ఇది బయటకు వచ్చింది. ఎందుకు వచ్చింది అబ్బా అని ఇక్కడ జరిపిన ఇది తీస్తే ఈ బొక్క చూపించింది. సో ఈ బొక్క నుంచి ఇక్కడికి సెట్ అయింది. అయ్యో ఈ పని బి చేస్తుందయ్యా మా వరలక్ష్మి. అంతే అది అంతే. అది ఫ్రెండ్స్, మా జీవితంలో జరిగే అన్ని సంఘటనలు ఇట్లుంటాయి. ఓకే, మరి తాళం చూస్తారా ఎప్పుడైనా? ఇంతే మా జీవితాలకి. ఉందంటే ఉంది. వస్తా ఎందుకు ప్రయోగం వద్దు, టైం అవుతుంది, అప్పటికి పనికి వెళ్ళాలి నేను. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఈరోజైతే మా వరలక్ష్మి వాళ్ళ అమ్మగారి ఇంటికి పోతుంది. అది పరిస్థితి. ఎన్ని సర్దిందో, 1 2 బ్యాగు. నడు నేను ఆడ బస్ ఎక్కించి నేను పోవాలి, మళ్ళీ లేట్ అవుతుంది నాకు. ఎవరికి వదిలేయానమ్మా. బాయ్.